హలో అండి. మనిషి ఎవరి కోసం? ఈ కాన్సెప్ట్‌లో వెళ్ళే ముందు ఒక పాయింట్ చెప్తాను. మనకున్న రిలీజియస్ బుక్స్ ప్రకారము మన సృష్టిలో 18,000 జీవరాశులు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. మరి అందులో మనిషిని ఒక పక్కన పెడితే మిగతా జీవరాశులన్నీ కూడా మనిషికే ఉపయోగపడుతున్నాయి. మరి ఈ మనిషి ఎవరి కోసం అంటే ఆ భగవంతుడు తన కోసం సృష్టించుకున్నాడు. తనని ఆరాధించేందుకు సృష్టించుకున్నాడు. ఎందుకు ఆరాధించాలి అంటే అతను గొప్పవాడు, అతను చాలా శక్తిమంతుడు. సో అతన్ని పొగడాలి. ఇప్పుడు మనం కూడా చూడండి, కళాకారులు ఆడియన్స్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే పొగడ్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అతనుకున్న టాలెంట్ అది పొగుడుతూ అంటే ఆ సంతోషం కలుగుతూ ఉంటుంది కళాకారులకు. అదేవిధంగా భగవంతుడు కూడా ఇంత సృష్టిని సృష్టించిన తర్వాత అతను మనిషి దగ్గర నుండి కోరుకోవడం ఏంటంటే అతన్ని పొగడడం, అతన్ని ఆరాధించడం. కాబట్టి మనిషిని సృష్టించాడు. అదేవిధంగా అతని ఒక శక్తిని గ్రహించేందుకే మనిషికి ఒక స్పెషల్ ఫీచర్ ఇచ్చాడు. అంటే అది మన ఆలోచన శక్తి. అంటే ఈ సృష్టిని చూసిన తర్వాత మనిషి ఆ దేవుడిని గ్రహించి అతను ఒక గొప్పవాడని చెప్పేసి అది ఎక్స్‌ప్రెస్ చేయడం. అందుకనే మనిషిని సృష్టించాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. మనం దేవుడిని చూడలేదు, మనం దేవుడితో మాట్లాడలేదు. అదేవిధంగా రాక్షసుని చూడలేదు, రాక్షసుడితో మాట్లాడలేదు. మరి ఇక్కడ రాక్షసుడు కూడా నేనే దేవుడు అని చెప్పేసి మనల్ని యామారిస్తూ కూడా ఉండొచ్చు. అది కూడా చెప్పలేము. ఓకే. కాబట్టి మన ఆలోచన ఏదైతే ఉందో, మనం ఏదైతే చదువుకున్నామో, మనకేదైతే జ్ఞానం ఉందో దాంతో మనం ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పేసి మనం గ్రహించాలి. ఆ గ్రహించడం కోసమే భగవంతుడు మనకు నాలెడ్జ్ ఇచ్చాడు. ఆ గ్రహించడం కోసమే మనకు థింకింగ్ కెపాసిటీ ఇచ్చాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం, ఇవన్నీ కూడా మనం గ్రహించడానికే మనకు ఆ శక్తి ఇచ్చాడు. వేరే జీవరాశుల్లో అలాంటి శక్తి లేదు. అందుకే మనిషి భగవంతుడి దగ్గర చాలా గొప్ప స్థానం మనిషికి ఉంది. కాబట్టి మనం దాన్ని తెలుసుకొని వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఆ దేవుడిని మనం ఆరాధిస్తే నిజంగా ఖచ్చితంగా మనకు లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. అది ఇహలోకం సక్సెసమా ఆర్ పరలోక సక్సెసమా అనేది అది ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. బట్ సో మనకున్న